గుంటూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు స్లీపింగ్ పార్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. స్టేషన్ 1వ ప్లాట్ఫామ్ వైపు ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి క్యాప్సూల్ హోటల్ను గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుధీష్ణ సేన్ ప్రారంభించారు. ప్రయాణికుల భద్రతకు సౌకర్యానికి తగ్గట్టుగా ఈ స్లీపింగ్ ప్యాడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. సింగిల్ బెడ్స్ తో పాటు రూమ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కిరణ్ కుమార్ కోరారు. And these sleeping pods in this facility we have provided 64 beds, which include single beds, double beds and also family accommodation. The beds have been the pods and the beds have been very tastefully decorated and have been made keeping in mind that the passengers will be able to get the maximum safety as well as comfort before and after their journey. We are really this is the first initiative of Guntur division and we are very proud that Guntur has been able to launch this initiative. ఈ స్లీపింగ్ పార్ట్స్ అన్నది గుంటూరు రైల్వే స్టేషన్లో గుంటూరు డివిజన్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్ అండి. ఈ రైల్వే వాళ్ళు టెండర్ పిలిస్తే వచ్చింది మాకు. దీన్ని డిఆర్ఎం గారు, సీనియర్ డీసీఎం గారు ప్రోద్బలంతో బాగా నీట్గా తయారు చేసాం. ఈ రేట్లు కూడా చాలా తక్కువ రీజనబుల్ రేట్లో పెట్టామండి. డబుల్ బెడ్ వచ్చి 500, సింగిల్ బెడ్ వచ్చి 300, మొత్తం సెంట్రల్ ఏసీ అండి. రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, డబుల్ రూమ్ వచ్చి రోజుకి 1000 రూపీస్ అండి. సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాలని చాలా రీజనబుల్గా పెట్టాం రేట్. ఇది పూర్తి చేయడం కూడా చాలా హైఫైగా పూర్తి చేసాం. మొత్తం ఇమ్యూనిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. లోపల వైఫై ఉందండి, ఫ్రీ వైఫై, హాట్ వాటర్, స్నాక్స్ కౌంటర్ ఉంది, హెల్ప్ డెస్క్ ఉంది, ట్రావెల్ డెస్క్ ఉంది. ఇక్కడ మన దాంట్లో బుక్ చేసుకోవాలంటే ట్రైన్ టికెట్తో సంబంధం లేదండి. గవర్నమెంట్ ఇచ్చిన ఐడి కార్డు ఉంటే చాలండి. వ్యాలిడ్ ఐడి కార్డు ఉంటే, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఏదైనా వ్యాలిడ్ ఐడి కార్డు ఉంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. స్టేషన్లో ట్రైన్ టికెట్ ఉండాల్సిన పని లేదు ఇక్కడ.